ఇప్పుడు ఇది సోషల్ మీడియా యుగం. ఇరాన్లో ఉన్నటువంటి హనియే ఎవరైతే హమాస్ చీఫ్, ఇరాన్కి సంబంధించినటువంటి స్టేట్ గెస్ట్ అంటే దేశపు అతిథిగా అక్కడికి రావడం, అతన్ని ఇజ్రాయెల్ లేపేయటం, 2 నెలల ముందే స్కెచ్ చేసి అతను ఏ గదిలో ఉంటాడో అక్కడే బాంబు పెట్టి అతను ఆ గదిలోకి రాగానే పేల్చి అవతల పడేసింది. దాంతో ఇరాన్ పరువు పోయింది. ఇరాన్కి సంబంధించినటువంటి ఐఆర్జీసీ, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్కి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి స్థలంలో గెస్ట్ హౌస్లోనే జరిగినటువంటి ఈ పేలుడు ఇరాన్కి పరువు పోయింది, తల కొట్టేసినటువంటి పని అయిపోయింది. అందుకే యుద్ధానికి సిద్ధమైంది. ఈ దశలో ఇజ్రాయెల్ మీద దాడి చేయమని చెప్పి సుప్రీమో ఖొమైనీ ఆదేశాల నేపథ్యంలో సైన్యం సిద్ధమైంది. అదే సందర్భంలో ఇజ్రాయెల్ కూడా తన సైనిక బలగాలన్నింటినీ మోహరించి కూర్చుంది. ఈ దశలో ఇరాన్లో సోషల్ మీడియాలో ఒక పాయింట్ ట్రెండ్ అవుతోంది. మీకు నరకం చూపెడతారు, రెడీ అవ్వండి, నరకానికి సిద్ధంగా అండి, ఆర్ యూ రెడీ ఫర్ హెల్ అనేటువంటిది ఒకటి వైరల్ చేస్తున్నారు. అంటే ఇజ్రాయలీ పౌరులకి, ఇజ్రాయెల్ సంబంధించిన సైన్యానికి మిమ్మల్ని నరకానికి పంపించడానికి మా యోధులు సిద్ధంగా ఉన్నారు అన్నది ట్రెండ్ చేస్తున్నారు.